150 రోజుల ఛాలెంజ్లో 148వ రోజుకి వచ్చేసామండి. ఈ 148వ కీర్తనలో సృష్టి యావత్తు కూడా దేవుణ్ణి స్తుతించాలని రాయబడింది. సూర్యచంద్ర నక్షత్రములు కూడా ఆయన స్తుతిస్తున్నాయంట. ఒక గొప్ప దైవజని దర్శనంలో ఏం కనిపించిందంటే సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కూడా వాటి కక్షల్లో తిరుగుతూ తల వంచి నమస్కరించి వెళ్తుంటాయంట. అవి ఒక్కసారి కక్షని కొంచెం తప్పి సూర్యుడు కానీ మనకి దగ్గరగా వస్తే మనం మాడి మసైపోతాం కదా. అందుకే సర్వ సృష్టి ఆయన స్తుతించాలంట. వారు రాజులైనా కూడా సర్వభూజనులంతా కూడా దేవుణ్ణి స్తుతించాలి. అలాగే దేవదూతలు కూడా దేవుణ్ణి నిత్యము స్తుతిస్తారంట. ఎందుకంటే వాళ్ళు స్తుతించడం ఆపేస్తే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ ఉండదు, వెంటనే పడిపోతారండి. వాళ్ళకి తెలుసు స్తుతి యొక్క విలువేంటో. జలాలనిచ్చాడు, గాలినిచ్చాడు, భూమినిచ్చాడు, వృక్షాలను ఇచ్చాడు, పశు సంపదని ఇచ్చాడు దేవుడు. మనం తినడానికి ఆహారాన్ని ఇచ్చాడు. మరి భూమి తన ఫలాలు ఫలించినట్లు ఋతువుల ప్రకారము వర్షాన్ని ఇచ్చాడు దేవుడు. మరి మీరేం స్తుతిస్తున్నారు? దేవుని ఎంతవరకు స్తుతిస్తున్నారు? స్తుతించాల్సినంత ఎక్కువగా దేవుణ్ణి స్తుతిస్తున్నారా? దేవుడు ఊపిరి వెనక్కి తీసుకుంటే మన ఊపిరి ఆగిపోద్దంటండి. కంటిలో నుంచి ఆదాముని చేసి ఆయన ఊపిరి ఊదాడు. అప్పుడే ఆదాము జీవించు నరుడయ్యాడు. దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టండి.